యువతను మోసం చేశారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఇలాంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున అన్నారు. ఆయన నెల్లూరులో యువత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఛానల్ 9తో మాట్లాడారు. నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జునతో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు వ్యాప్తంగా యువత ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో విద్య ఉద్యోగాల్లో అసలు రాష్ట్ర ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఇప్పటి వరకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం వెనకపోయిందని ఈ హామీలపై ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువత పోరుకు శ్రీకారం చుట్టింది. ఈ యువత పోరు సందర్భంగా ప్రస్తుతం జిల్లా యువజన వైసీపీ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున మనతో ఉన్నారు. ఊటుకూరు నాగార్జున యువత పోరుపై మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు యువత పోరు అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలి వస్తున్నారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఎట్లాంటిదో, కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న ఆగ్రహంగా ఆయన వాళ్ళ పట్ల ఎంత కసితో ఎంత వ్యతిరేకతతో ఉన్నారనేది ఈ యొక్క కార్యక్రమం బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏ కార్యక్రమం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే ఆ పిలుపుని అనుసరించి మా నాయకుల ఆదేశాలతో వేలాదిగా తరలి ఈరోజు ప్రజలు వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంవత్సరం గడిచిపోయింది. ఈ రోజు దాకా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్లో మరీ ముఖ్యంగా యువతకి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తాము అని చెప్పి నమ్మబలికి వాలంటీర్లు 5,000 ఉద్యోగాలు చేసుకుంటున్న వాలంటీర్లు మీకు మా ప్రభుత్వం ఇస్తే 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు రకరకాల ఇబ్బందులతో, రకరకాల హామీతో, దొంగ అబద్ధాలతో, మోసపూరితమైన వాగ్దానాలతో ఈరోజు ప్రజలు మభ్యపెట్టే పరిస్థితుల కార్యక్రమంలోనే ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన యువత పోరు అనే కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ఈ జనాలని, ఈ ప్రజల్ని, యువకులను చూస్తే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందని తెలుసుకోవచ్చు. ఈ యువత పోరులో మీరు ఏం చేయబోతున్నారు? ఏ కార్యక్రమం నిర్వహించారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం వ్యతిరేకం పట్ల వాళ్ళు ఏదైతే మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చారో అవి మాకు యువకులకు ఇవ్వాలని గట్టిగా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రజల తరపున ఇదే కాదు, ప్రజల తరపున ఎప్పుడు కూడా పోరాటం చేయడానికి, ప్రజల కోసం మంచి దూరం ఎంత దూరమైనా పోవడానికి యువత ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత తరపున మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 11 ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి 11 కాన్స్టిట్యూన్సీ సంబంధించి ప్రతి కాన్స్టిట్యూన్సీలో అందరు నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కావడం జరిగింది నెల్లూరు సిటీలో. ఈ కార్యక్రమానికి మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున మేము విజయవంతం చేయబోతున్నాం తెలియజేస్తా ఉన్నాం. ఇది యువత పోరుకు సంబంధించిన కార్యక్రమంలో ప్రస్తుతం నాగార్జున మనతో మాట్లాడుతున్న మాటలు. అయితే యువత పోరు సందర్భంగా భారీ స్పందన ఉందని, అనేక రకమైన వ్యతిరేకత ప్రభుత్వంపై ఏర్పడింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్లే ఇది చేస్తున్నామని, ప్రభుత్వానికి వ్యతిరేకమైన యువతను అడుగు కట్టిందని, ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడికి జనం హాజరైనట్టు ఆయన పేర్కొంటున్నారు. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు.